ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అస్థిరము దానికోసం పరిగెత్తిన ఎలీషా. దేవుడు సొలొమోనును నీకేం కావాలని అడిగినప్పుడు ఐశ్వర్యాన్ని ఘనతను అడుగక వివేకం గల హృదయమునివ్వమని వరముగా అడిగి ఉన్నాడు. మొదటి రాజులు 3:13 రాయబడింది. ఎలీషాని ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలి ఎలీషా అని. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయము అని. 2 రాజులు 2:9 రాయబడింది. ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే చాలామంది ఇలా అంటారేమో, ప్రభువా నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, లేకపోతే నా పిల్లలు బాగుండాలి, నాకు మంచి భార్య రావాలి, నాకు మంచి భర్త కావాలి, మేము బాగుండాలి, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి, ఇంకెందరూ కార్లు, బైకు, ప్రమోషన్స్, ఇలా ఇంకెన్నెన్నో అడిగేవారిగా ఉంటారు. దేవుడు మనల్ని అడగాలే కానీ మనం బ్రతికినంత కాలం ఏదో ఒకటి కోరికలు, ఆశయాలు, ఆశలు ఉంటూనే ఉంటాయి. మరి ఇంకెప్పుడు ఎలీషా వలె ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికేది? విత్తని కోయని పక్షులను పోషిస్తున్న దేవుడు నీ కడుపును నింపడంటారా? సింహపు పిల్లలైన కొదువ కలిగి ఆకలితో ఉంటాయేమో కానీ మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని ఆకలితో అలమటించనీయడు ఆయన మీతో ఉన్నంతకాలం కూడా. ఆయనను ఆశ్రయించిన సొలొమోను ఎలీషాకి ఏదీ తక్కువ కాలేదు. అలాగే ఆయనను ఆశ్రయించు మీకు ఏ మేలు కొదువై ఉండదు. ఏలియా వలె, ఎలీషా వలె, అలాగే సొలొమోను వలె దేవుని పని చేయడానికి ప్రభువా నాకు వివేకం కలిగిన హృదయాన్ని ఇమ్మని అడుగుదాం. అలాగే ఎలీషా వలె మంట కలిగిన ఆత్మ నాకు ఈ ప్రభువా, నీ కొరకు నేను పని చేస్తానని నిర్ణయించుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ కోరికతో ప్రతి ఒక్కరి హృదయం నింపబడును గాక. ఆమేన్.